వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గియపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని చిల్లకల్లు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో సురుగుల దుర్గమ్మ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ముత్తైదువులు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి సంవత్సరం లాగానే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం విశేషంగా అమ్మవారికి 4 శుక్రవారాలు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అలాగే అంగరంగ వైభవంగా 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతూ చక్కగా భక్తుల చేత అమ్మవారు అనేక రకాలుగా పూజలు చేసుకున్నటువంటి మన చిలకల గ్రామంలో అమ్మవారి యొక్క అనుగ్రహం చక్కగా భక్తుల మధ్య కూడా కలగాలని చెప్పి జగన్న శుద్ధిలో చక్కగా అమ్మవారిని కోరుకుంటూ జై తిరుపతమ్మ మాతకు మమ జన్మ జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం మమ సకల ఆయుష్యాభి ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం వరలక్ష్మి పూజాఖ్య కర్మణి నిర్విఘ్నేన పరిసమ అవాప్త్యర్థం మహాగణపతి పూజా పరిషే. ఓం కలశస్య ముఖే కంఠే రుద్ర సమాసితాః ముక్తో దశాగర సప్తదీపా వసుంధరాః ఋగ్యజుర్వేద సామవేదోదనవనః గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సరదంగులు. ఆ నేల తిప్పండమ్మా. ఆ నేలలో తమలపాకు వేసి 3 రౌండ్లుగా తిప్పండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సరదంగులు. కలసే విష్ణుమావాహ్య. ఆ కలసంలో నీళ్లు తీసుకుని మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద వాటన్నిటి మీద కూడా చల్లండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. తర్వాత కలసం మీద చల్లండి, ఆ గణపతి మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష